సరే ఇల్లీగల్ అంటే ప్యాకెట్ ఇల్లీగల్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది, ఆయన చేస్తున్నారు. ఏంటది? నెక్స్ట్ ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు నందిగామ వచ్చారు. వస్తే ఆయన చంపేయటానికి ఒక ట్రూప్ తయారు చేసి కరెంటు కూడా తీసేసి మా అయ్యంకుడు, మా కోడలు, మా అయ్యంకుడు తమ్ముడు. ఇప్పుడు మీ కోడలు అంటే గౌతమి? అవును, ఈమె ఉంది, పార్టిసిపేట్ చేసింది. ఈమె అక్కడ పాలిటిక్స్ ముఖ్యమంత్రిని చంపే అంటే అప్పుడు ప్రతిపక్ష నేత అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు చంపే విషయం అంటే చాలా పెద్ద ఎలిగేషన్ కదా సార్. ఈ అమ్మాయికి టౌన్ చైర్మన్ ఇస్తా అన్నారు, చైర్పర్సన్ ఏదో ఉంటది కదా, అది ఇస్తా అన్నారు. ఎవరు? లోకల్ ఎమ్మెల్యే, అంటే వైసీపీ తరఫున. అంటే మీ కోడలు వాళ్ళు, వాళ్ళ నాన్న, వీళ్ళంతా వైసీపీ. మరి ఇది ముందు మీకు తెలియదా? తెలిసిన ఏం చేయను సార్, నేను ఏం చేయగలను, మా అబ్బాయి ఏం చేశాడో చెప్పాక మీకు. కాన్వర్ట్ స్టేజ్లో చేశానని అని చెప్తున్నా. నా కాన్వర్ట్ స్టేజ్ పెళ్ళైనాక కూడా వాళ్ళు వైసీపీ కంటిన్యూ, అదే మీరు టీడీపీ. ఓకే, ఇప్పుడు ఏంటి చాలా పెద్ద విషయం కదా మరి, చంద్రబాబు నాయుడు గారిని చంపే ప్రయత్నం చేసిన ఇదేంటిది? ఇప్పుడు వీళ్ళు కరెంట్ తీసేసి రాళ్ళు బండ్లు వేసి ఆయన కొట్టేసి ఆయన చంపేద్దామని ప్లాన్ చేశారు. ఎవరెవరు? మీ కోడలు, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయి, ఇంకా కొంతమంది. వీళ్ళు A7 A8 కదా వీళ్ళిద్దరు, దీంట్లో A7 A8. ఇదేంటిది? ఎఫ్ఐఆర్ A7 A8 అంటే వాళ్ళ నాన్న A7, ఈ అమ్మాయి గౌతమి కాదు, వాళ్ళ బాబాయ్ A8. ఓకే, ఈ అమ్మాయి పేరు కూడా పెడితే మేము ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేము తీయించేసుకున్నాం. ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసి ఏదో మీరు బతిలాడి అది చేసి అమ్మాయి అది ఒక్కసారి చూపించండి, జూమ్ చేయండి ఒకసారి. ఎఫ్ఐఆర్ కాపీ అది? అవును సార్, ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ జూమ్ చేయండి. ఒక్కసారి జూమ్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇది. సో నందిగామలో కూడా ఇది కేసు ఫైల్ అయింది. బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పైన, ఈ అమ్మాయి మీరు, సో వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ బాబాయ్ బెయిల్ పైన బయట ఉన్నారు. రైట్, ఒక్కసారి చెప్పండి ఏంటంటే ఈ ఇష్యూ. నేను మీడియాలో చెప్పాక నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీ గారు మొత్తం పోలీస్ నందిగామ స్టేషన్ ఇవన్నీ అలర్ట్ చేసి అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం తీయమన్నారు. ఓకే, ఇది నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లో. నేను ఇచ్చాక ఒక్కసారి ఈ అంటే మీరు వివరాలు దాంట్లో అనే చూడండి. ఈ డేట్ వచ్చేసి 5/11/2022 డేటు. ఓకే, నందిగాం PS NTR డిస్టిక్. సో దీంట్లో ఇప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్ పేర్లు చదవండి. ఓకే, అసలు ఎలిగేషన్ ఇప్పుడు ఆయన మీద రాళ్ళేసి ఆయన చంపోయారు అనేది కేసు. ఓకే, దాన్ని RDO VRO అందరు అఫీషియల్స్ కన్ఫర్మ్ చేసి 152 పేజెస్ తయారు చేశారు రిపోర్ట్స్. అంటే ఊరి వేగ్గా అంటే సరిపోదు కదా, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఏ అటెంప్ట్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎలా పవర్ తీశారు, ఇవన్నీ. కోడల పాత్ర ఎంత ఇందులో? ఆమె ఫ్రెషప్ లీడర్ అవ్వాలని కదా అక్కడ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఆమె ఫ్రెషప్ లీడర్ అవ్వాలని ఆమె కోరిక. అయితే మేము కొంచెం వెనక్కలాగాము, బట్ లాగినా కానీ ఆమె గారికి ఆఫర్ ఉంది, అది నిజమే. టీవీలో చెప్పింది కదా మొన్న, నాకు ఎమ్మెల్యే కావాలంటే ఇస్తారు, లేదు టౌన్ చైర్మన్ కావాలని ఇస్తారు, నేనే వదులుకున్నా అని చెప్పింది కదా. అంటే గతంలో వైసీపీ అధికారంలో, మీడియాలో చెప్పింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు నేను చూపించిన నా రికార్డును బట్టి హూ ఈజ్ క్రిమినల్? నేనంటే భాషగా మాట్లాడట్లా, రికార్డెడ్గా మాట్లాడుతున్నా. దగ్గర రికార్డు పెట్టి. అంటే మీకు ఇవన్నీ విషయాలు తెలిసి కూడా మీ అబ్బాయి కోసం మీరు ఇంకా, అంటే మా పెళ్లికి ఇది జరగల, ఇది 22లోనే కదా, 22లో పెళ్ళి అయింది. అవునవును, 22లో జరిగింది. కానీ వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారని ముందు నుంచి మీకు తెలుసు. కానీ ఇంకా సరే పార్టీలే కదా, ఎవరు ఇష్టం కూడా కాదు సార్. ఈయన ప్యాకెట్లో కనకారావు అనేసి అరెస్ట్ చేస్తే నేను టీడీపీ అయ్యండి సద్దల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాం, మా అయ్యంకుడు, నేను, ఆ ఎమ్మెల్సీ అందరం కలిపి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోండి, లేకపోతే ఆయన్ని రిమూవ్ చేయండి అని వెళ్ళాం. నా ఫోటో కూడా ఉంటుంది రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినట్టు. మళ్ళీ ఇక్కడ ఓపెన్గా చెప్పాలి కదా, రేపు ఎవరో చెప్పాకన్నా నేను చెప్పుకోవటం మీరు. సో ఇదేంటి ఇప్పుడు ఈ కేసు గురించి నిన్న DIG గారు కావచ్చు వీళ్ళు వాకప్ చేశారని చెప్తున్నారు కదా? కాదు సార్, ఆల్రెడీ బెయిల్ తీసుకున్నారు. ఓకే, బెయిల్ తీసుకుని బెయిల్ మీద ఉన్నారు. ఓకే,
నిన్న మీడియాలో వచ్చిన దాన్ని బట్టి కొంచెం ఆయన యాక్టివ్ అయ్యారు మళ్ళీ ఏంటని. ఇప్పుడు ఇవాళ వరకు ఆయన ఎన్నో సుమారుగా 200 ప్రోగ్రామ్స్ కానీ చెప్పారు. అంత ధైర్యం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారిని అంటే అప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనను చంపే ప్రయత్నం ఏంటి కాదు సార్, ఇప్పుడు మనిషిని చంపాలి అంటే ఆతలోడి దగ్గర కూడా క్రిమినాలిటీ ఉండటం, దుర్మార్గం అయి ఉండాలి, చెడు ఉండాలి కనీసం. ఆయన రాష్ట్రానికి బోలంత మేలు చేసినాడు. 30-40 ఏళ్ళ చరిత్ర ఉండి హార్డ్ వర్కరు, పెద్ద ఆయన. మా అందరికీ మరి